బ్రేకింగ్ న్యూస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్లో 150 కోట్లు వసూలు చేసిన పెంగ్విన్ నిర్వాహకురాలు స్వాతిని అరెస్ట్ చేశారు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ గణేష్ నగర్లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఓ సంస్థను కేటుగాళ్లు ఏర్పాటు చేశారు. కొంతమంది ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీల పేరుతో జనాన్ని మభ్యపెట్టారు. ఇందులో ఒక సెలబ్రిటీ కూడా ఉన్నట్టు సమాచారం. గతంలోనూ బ్యాటిల్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నిర్వహించారు నిందితులు స్వాతి, బాలాజీ. అయితే ప్రస్తుతం ప్రధాన నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. నిందితుడి ఇంట్లోనూ సోదాలు చేసిన పోలీసులు ట్యాబ్స్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పెంగ్విన్ సంస్థలో ఒక్కొక్కరు లక్ష నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. గత కొన్ని రోజులుగా బాధితులకు డబ్బులు చెల్లించకుండా పెంగ్విన్ సంస్థ నిర్వాహకురాలు తప్పించుకుని తిరుగుతున్నారు. బాధితులు నిర్వాహకులను నిలదీయడంతో చేతులెత్తేశారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. సంస్థ బ్యాంకు ఖాతాలు, కార్యాలయాన్ని సీజ్ చేశారు. బాలాజీ కోసం 3 బృందాలు గాలిస్తున్నాయి. అయితే కేసును ఈఓడబ్ల్యూకి బదిలీ చేయనున్నారు పోలీసులు. 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన మంత్లీ ఇస్తామని అన్నారు. అదే ఆశతోనే 5% ఇంట్రెస్ట్ అంటే పెట్టిన. మా బావ త్రూలా వీడు కంపెనీ నాకు పరిచయము. ఒక 4 lakhs పెట్టిన 10 months తర్వాత 5 lakhs మొన్న December 30కి పెట్టాను. ఇస్తా అని ఇప్పటివరకు వాళ్ళ టైం వేస్ట్ చేసి ఈరోజు అందరికీ 30కి ఇస్తామన్నారు, సెటిల్ చేస్తామన్నారు. అందరం ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చినాము. ఆఫీస్ దగ్గర వస్తే ఎవరికి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆమె ర్యాష్గా మాట్లాడుతుంది. స్వాతి మేడం పేరు మీదే కంపెనీ ఉంది. మేము 3% ఇంట్రెస్ట్లు అవి తీసుకొచ్చి చిట్టీలు లేపి తీసుకొచ్చి పెట్టినాము. ఇక్కడ ఒక 1400 మంది ఉంటారు ఇందులో. ఇది పెద్ద స్కామ్, చిన్న స్కామ్ కాదు. ఖాళీ మేము ఈరోజు వచ్చిన మెంబర్స్దే కౌంట్ చేస్తే 17 crores ఉంది. 17 కోట్ల లెక్క వచ్చింది. అందరము 50 మంది మీ లెక్క చేస్తే ఒక ఆయన అయితే 10 crores పెట్టిండు. ఒక 13 మంది బాధితులు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ద పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాము, మోసపోయామని కంప్లైంట్ ఇచ్చారు. వారి యొక్క కంప్లైంట్ మేరకు నిన్న కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 6.5 కోట్ల వరకు మోసపోయినట్లు వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లైంట్లో వాళ్ళు బాలాజీ అండ్ స్వాతి అనే ఇద్దరి పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలని విచారణ చేస్తున్నాం. నిన్ననే ఈవినింగ్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం దర్యాప్తు. ఆ పూర్తి వివరాలు వచ్చినాక మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఇప్పటివరకు ఇచ్చిన బాధితులు ఇచ్చిన దాని ప్రకారం కంప్లైంట్లు ఏమి ఇచ్చారంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఒక 20 months ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ రిటర్న్ ఇస్తారు. అంటే 20 months అంటే 2 lakhs వాళ్ళకు రిటర్న్స్ వస్తాయి. అది 20 monthsలో రిటర్న్స్ వస్తాయి, డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళని ఇలా ఇన్వెస్ట్ చేయించారు. వాళ్ళకి యాక్చువల్గా 2-3 months నుంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు. డౌట్ వచ్చేసి వాళ్ళు సంస్థ దగ్గర పోతే అక్కడ సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అధిక వడ్డీ ఆశ చూపి కూడా అటు ప్రజలనైతే మోసం చేసిన పెంగ్విన్ సంస్థ నిర్వాహకం అయితే బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ స్కామ్ లో మొత్తంగా కూడా ఎంతమంది బాధితులు ఈ స్కామ్ ని ఆశ్రయించారు, ఎంతవరకు పెట్టుబడి పెట్టారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ది పెంగ్విన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ పేరుతో పెట్టుబడులను ప్రజల నుంచి వసూలు చేసి భారీ మోసానికి పాల్పడినటువంటి ఘటనలో ఆ సంస్థ నిర్వాహకులైనటువంటి స్వాతిని ప్రస్తుతం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ పరారీలో ఉండడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ది పెంగ్విన్ సంస్థను రన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,000కి 20 నెలల్లో 2 లక్షలు తిరిగి చెల్లిస్తాము, ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున 20 నెలలు ₹2 లక్షల చెల్లిస్తాము అని చెప్పి ప్రజల దగ్గర నుంచి పెట్టుబడులు అధిక వడ్డీ ఆశ చూయించి వసూలు చేసినటువంటి ఘటనలో దాదాపు 1,500 మందికి పైగానే బాధితులు ఉన్నట్లు అటు పోలీసులు చెప్తున్నారు. 18 మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ సంస్థ నిర్వాహకురాలు స్వాతిని అదుపులోకి తీసుకొని సూరారం తన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ సంస్థలో గత కొన్ని నెలల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టిస్తున్నాము, ఆ తర్వాత కొన్ని నెలలు
మాత్రమే డబ్బులు చెల్లించాము, ఆ తర్వాత ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదని అంగీకరించడంతో పాటు ప్రధాన నిందితుడిగా బాలాజీ ఉన్నాడు అని చెప్పడంతో బాలాజీ ఆ ఇంటితో పాటు అత్తగారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ట్యాబ్తో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే ప్రధానంగా గతంలోనూ అటు స్వాతి 2015 తన భర్త చనిపోయిన తర్వాత బాలాజీ స్వాతి అన్న బెస్ట్ ఫ్రెండ్గా తెలుస్తుంది. ఆ తర్వాత తన భర్త చనిపోయిన అనంతరం కూడా తను ఏం చేయాలో అర్థం కాక బాలాజీతో కలిసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీని రన్ చేసి మొదటి నుంచి కూడా కావాలనే ఇన్వెస్ట్మెంట్ పెట్టించి వీళ్ళందరినీ కూడా టోక్రా పెట్టడానికే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేశారు అని బాలాజీ భార్య కూడా రత్న పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బాలాజీ భార్య రత్న చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ప్లాన్ ప్రకారమే డబ్బులు వసూలు చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా డబ్బులు మోసగించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని చెప్పి ఇదంతా చేశారు. గతంలోనూ కంపెనీని నిర్వహించి ఆ కంపెనీలో కూడా మోసాలు చేసినట్లుగా కూడా అటు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది. అంటే కేవలము అధిక వడ్డీలు చూయించి మాత్రమే ఇదంతా చేసినట్లు అటు పోలీసుల విచారణలో స్వాతి అంగీకరించింది. ప్రధాన నిందితుడైనటువంటి బాలాజీని అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 9 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా పెట్టి ఆ తర్వాత కొన్ని నెలల పాటు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్కీమ్ అంటే 20 నెలలకి సరిపడా డబ్బులు కట్టిన తర్వాత నెక్స్ట్ స్కీమ్ ఓపెన్ అయింది అని చెప్పినప్పుడు పాత కస్టమర్సే డబ్బులు రెగ్యులర్గా ఇస్తున్నాడు, నెలవారీ 20,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇస్తున్నారు, 20 నెలలకి 2 లక్షల రూపాయలు అవుతున్నాయని ఒక ఆశతోనే 10,000 రూపాయలు చెల్లించినా 20 నెలలకు 2 లక్షలు అవుతున్నాయని చెప్పి అధిక వడ్డీలకు ఆశపడే తన స్నేహితులు కుటుంబ సభ్యులతో పాటు బయట ఉన్నటువంటి బంధువుల చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించాము అని చెప్పేసి బాధితులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు ఎలాగైనా తిరిగి చెల్లించాలి, గత 3 నెలల నుంచి డబ్బులు చెల్లించడం లేదని కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ. అఖిల సుజాత, అయితే ప్రస్తుతం ఈ పెంగ్విన్ సంస్థకు సంబంధించి ఇంకా ఇలాంటి కార్యాలయాలు ఏమైనా ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? అలాగే అటు బాలాజీకి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎక్కడున్నాడు ఏంటనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఈ స్కామ్లో వచ్చిన డబ్బునంతా కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా బ్యాంక్లో దాచారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఇప్పటివరకు బయటకు వచ్చాయా? అఖిల, ప్రస్తుతానికి బాలాజీ పరారీలో ఉన్నాడు. తనకి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎప్పుడైనా సరే బాలాజీ ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి తనని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. తనకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి పోలీసులు ఆ విచారణలో బయట పెట్టారు. ఎందుకనంటే బాలాజీ మొదటి కూడా కంపెనీస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేసిన తర్వాత వాళ్ళని ఇదే విధంగా మోసం చేశాడు. తర్వాత డబ్బులు వాళ్ళ నుంచి బెదిరింపు కాల్స్ రావడం అలా తరచూ జరుగుతుండడంతో స్టెప్ బై స్టెప్ చెల్లించారు అని చెప్పేసి వాళ్ళ భార్య కూడా పోలీసు విచారణలో తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి బ్యాంకుకి సంబంధించినటువంటి అంటే వీళ్ళు ఎక్కడ డబ్బులు వసూలు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఏంటి అన్న విషయాలను కూడా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. కాబట్టి అందులో ఎంత డబ్బు ఉంది ఏంటి అని చెప్పి వాటన్నిటి వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏవైతే వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బును ఎక్కడెక్కడ ఫ్లాట్స్ కొన్నారు, ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ కొన్నారు, లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్న విషయాలన్నిటినీ కూడా డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ భార్య ఎవరైతే భార్య ఉన్నారో భార్యను కూడా విచారించినప్పుడు తను కొన్ని కీలక డాక్యుమెంట్స్ చెప్పడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు తనకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బునంతా కూడా ఎక్కడికి తరలించారు, ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి రాబట్టాలి అంటే ఖచ్చితంగా బాలాజీని అదుపులోకి తీసుకుంటేనే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. స్వాతి ప్రధానంగా ఇందులో ఒక ఎంప్లాయీగా మాత్రమే అంటే ఒక పార్ట్నర్గా పనిచేస్తున్నారు. కానీ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి బాలాజీనే అన్ని దగ్గరుండి చూసుకునేవాడు. బాలాజీతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని కూడా అటు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మనం బిగ్ టీవీ మాట్లాడుతున్నటువంటి టైంలో కూడా బాలాజీ మొదటి నుంచి ఇలా ఫైనాన్స్ చేస్తున్నాను, అధిక వడ్డీలు ఇస్తాము అని చెప్పేసి కంపెనీ ఉంది అని చెప్పి మాకు కార్యాలయాన్ని చూపించారు. ఆ కార్యాలయానికి వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము. గతంలోనూ ఒక 6 నెలల పాటు పాత ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు చెల్లించారు, డబ్బులు తరచూ చెల్లిస్తున్నారు కదా అని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశాము. కానీ సెకండ్ ఇన్వెస్ట్మెంట్
చేసినప్పుడు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా 3 నెలల నుంచి 30వ తారీఖున నేను డబ్బులు తిరిగి చెల్లిస్తాను, ప్రతి ఒక్కరివి అన్ని క్లియర్ చేస్తాను అని మాకు హామీ ఇచ్చాడు. కానీ ఆ లోపే కార్యాలయాన్ని క్లోజ్ చేసి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అనుమానం రావడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాము అని చెప్పి బాధితులు అయితే చెప్తున్నారు. ఒకవైపు బాలాజీని అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎంత వసూలు చేశాడు, ఇప్పటివరకు ఎవరికి ఎంతెంత చెల్లించాడు, ఇంకా ఎక్కడైనా సరే ఇలాంటి పెట్టుబడుల రూపంలో డబ్బుల్ని వసూలు చేశాడా అన్న విషయాలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.